హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంధ్యా డిజైనింగ్ స్టూడియో. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఒక టైలర్కి ఫ్యాషన్ డిజైనర్కి ఉన్న తేడా ఏంటో చూద్దాం. అలాగే ఒక టైలర్ ఫ్యాషన్ డిజైనర్గా మారగలడా ఇది కూడా చూద్దాం. ఫ్యాషన్ డిజైనర్ తన ఫీల్డ్లో టైలరింగ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్, ఒక సబ్జెక్ట్ అతనికి. సో ఫ్యాషన్ డిజైనర్కి టైలరింగ్ గురించి తెలుసు, బట్ ఒక టైలర్కి ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఏమీ తెలీదు, జీరో నాలెడ్జ్. బట్ అతను ఏ కోర్సు చేయకుండా ఇది సాధ్యమేనా? సో సాధ్యమే. ఎలా అంటే, ఒక డ్రెస్ తీసుకెళ్ళి, మనం చిరిగిన డ్రెస్ తీసుకెళ్ళి అతనికి ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? రఫ్ లాగేసి ఇచ్చేస్తాడు. అదే ఒక డిజైనర్ దగ్గర తీసుకెళ్తే ఒక ఫ్లవర్ బుట్టి లాగా ఏదో ఒకటి, ఆరి వర్క్ లాగా ఏదో ఒకటి చేసిస్తాడు. క్రియేటివిటీకి వచ్చేసరికి టైలర్ మనం ఏదైతే ఇచ్చామో దాన్ని కుట్టేసి ఇచ్చేస్తాడు. కానీ డిజైనర్ దగ్గరికి వచ్చేసరికి అది వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కలర్, అది వాళ్ళకి సూట్ అవుతుందా లేదా చెక్ చేసి చేస్తాడు. ఇంకోటి, టైలర్ ఏం చేస్తాడంటే పర్ఫెక్షన్ స్టిచ్చింగ్లో చూసుకుంటాడు అంతే. డిజైనర్ ఏం చేస్తాడంటే ట్రెండింగ్లో ఏమున్నాయో అవి చూసుకుంటూ ఉంటాడు. టైలర్ దగ్గరికి వచ్చేసరికి కస్టమర్ ఇచ్చే వర్క్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే డిజైనర్ వచ్చేసరికి ట్రెండ్ సెట్ చేద్దామని చూస్తాడు, ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేస్తాడు వర్క్ లేనప్పుడు. మరి ఇన్ని తేడాలు ఉన్నాయి కదా, ఏ కోర్సు చేయకుండా ఎలా సాధ్యమవుతుంది? ఎక్స్పీరియన్స్తో. టైలర్ థాట్ ప్రాసెస్ మారుతూ ఉంటుంది. రెగ్యులర్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు అతని దగ్గరికి. అందరూ ఒకలా ఉండరు కదా, వాళ్ళలో కొందరు ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు. కొత్త ట్రెండ్ని క్లయింట్స్ అతనికి నేర్పిస్తూ ఉంటారు. సో ఎక్స్పీరియన్స్తో వస్తుంది, ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో రాదు. ఫ్యాషన్ డిజైనర్ నేర్చుకుని ఫీల్డ్లోకి దిగితే టైలర్ ఫీల్డ్లో దిగాక నేర్చుకుంటాడు. ఏది ఏమైనా హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్గా మార్చుకోవడం ఇంపార్టెంట్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.